కోవూరు మండలంలోని ఎన్ఎస్ఆర్ కాలనీ నందలగుంట పాటూరు పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. డొక్కా సీతమ్మ భోజన పథకం, విద్యా సామాగ్రి, రోడ్లు, పరిశ్రమల ద్వారా అభివృద్ధి అందిస్తామన్నారు. నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు, అధికారులు ఎవరు కూడా ఆ కాన్స్టిట్యున్సీ బాగోగుల కోసం పనిచేస్తే అంతకన్నా ఆ కాన్స్టిట్యున్సీని ఎంతో పురోగతిలోకి తీసుకెళ్ళాం. అదే మన కోవూరు కాన్స్టిట్యున్సీ యొక్క నినాదం. మనం ఈ కోవూరు కాన్స్టిట్యున్సీని ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే దాంట్లోనే మనము దృష్టి పెట్టాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇందుకు మాకు మీ పత్రికా విలేకరులందరూ కూడా సహకరించాలని కోరు. సుపరిపాలనలో తొలి అడుగు కోవూరు ఎన్ఎస్ఆర్ కాలనీలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వెళ్ళడం జరిగింది. స్థానిక నాయకులు, ఇక్కడికి విచ్చేసిన స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనము ఏదైతే ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, సూపర్ 6 పథకాలు అయితేనేమి, ఇలాంటివన్నీ ఏవైతే చెప్పామో అవన్నీ ఆల్మోస్ట్ 80% వరకు ఈరోజు మనం చేసుకున్నాము. అవి ప్రజలకందరికీ అందుతున్నాయా, అర్హత కలిగిన వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి గారు ఇంటింటికి వెళ్ళి కనుక్కోమండం జరిగింది. అందుకే ప్రతి నాయకుడు, కేఎస్ఎస్ నాయకుడి నుంచి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి, కో కన్వీనర్ల దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ కూడా ఈరోజు ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఏమేం కావాలో తిరిగి మనం వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని చేసుకోవడం జరిగింది.